వెల్కమ్ టు VS99 న్యూస్. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ఆపరేషన్ కగార్ను తక్షణమే నిలిపివేయాలని పలు విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆపరేషన్ కగార్ను తక్షణమే ఆపివేయాలని డిమాండ్ చేస్తూ ఉస్మానియా యూనివర్సిటీలో ఆర్ట్స్ కళాశాల వద్ద వివిధ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలు విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తక్షణమే కాల్పుల విరమణ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఆదివాసీలపై హత్యాకాండను చేయడం సిగ్గుచేటని అన్నారు. కార్పొరేట్ శక్తులకు కమ్ము కోసేందుకు కర్రెగుట్ట చుట్టూ ఉన్న దేశ ఖనిజ సంపదను బడా బాబులకు దోచిపెట్టడానికి కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ను చేపడుతుందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం భారతదేశంలో రాజ్యాంగాన్ని అమలు చేస్తుందా లేదా RSS మనుధర్మ శాస్త్రానికి అనుకూలంగా పాలన కొనసాగిస్తుందా అంటూ ప్రశ్నించారు. ఆపరేషన్ కగార్ను తక్షణమే నిలిపివేయాలని లేని పక్షంలో దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాజకీయ పార్టీలను ఏకం చేసి పార్లమెంటును ముట్టడిస్తామని హెచ్చరించారు. వెంటనే సిగ్గు మధ్య భారతంలో ఆదివాసులపై హత్యాకాండ కొనసాగించడం. ఖబర్దార్ బీజేపీ. దేశంలో భారత ప్రభుత్వం ఆదివాసీ ప్రాంతాల మీద ఆపరేషన్ కగారు పేరుతో మావోయిస్టు పార్టీ చేస్తున్న పోరాటం మీద ఈరోజు చేస్తున్నటువంటి యుద్ధాన్ని నిలిపివేయాలని చెప్పేసి దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, మేధావులు, అనేక వర్గాల ప్రజలు మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు చేయండి అని చెప్పేసి కోరుతున్న నేపథ్యంలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా, విద్యార్థి సంఘాలుగా ఉస్మానియా యూనివర్సిటీలో ఈరోజు ప్రెస్ మీట్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మేము కూడా కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ దేశ పౌరుల మీద, ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ సమస్యలు పరిష్కారం చేయండి అని ప్రశ్నిస్తున్న పౌరుల మీద, ప్రభుత్వం మీద యుద్ధం చేయడం కోసం మీరు ఎందుకు ఇంత తాహతలాడుతున్నారు? పాకిస్తాన్ లాంటి శత్రు దేశాలతోనే యుద్ధాన్ని ఆపేయడం కోసం చర్చలు జరిపారు. ఈరోజు చైనా లాంటి ఒక దేశంతోని చర్చలు చేయడానికి సిద్ధపడ్డారు. కానీ ఈ దేశ పౌరుల మీద, ప్రజల మీద యుద్ధం చేయడం, దానికి హింసా మార్గాన్ని, హత్యా మార్గాన్ని, ఎన్కౌంటర్ల మార్గాన్ని ఎంచుకోవడం అనేది సరైన విధానం కాదు. ఈరోజు మావోయిస్టు పార్టీ శాంతి చర్చలు సిద్ధమని చెప్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఏ దేశంలో ఇది మిలిటరీ దేశం కాదు, ప్రజాస్వామ్యమైన దేశం. ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యయుతంగా చర్చలు చేయాలి, శాంతి చర్చలు జరపాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఆపరేషన్ కగారుని నిలిపివేయాలి. ఆపరేషన్ కగారు పేరుతో ఆదివాసీ గుడేల్లో అమాయకమైనటువంటి ఆదివాసీలని ప్రాణాలు తీసి ఈరోజు వాళ్లే మావోయిస్టులుగా చిత్రీకరిస్తున్న నేపథ్యం ఉన్నది. కాబట్టి తక్షణం ఆపరేషన్ కగారుని నిలిపివేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు దీన్ని సుమోటోగా తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిగా ఈరోజు ఆర్ట్స్ కాలేజ్ మీద ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నాం. తక్షణమే దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు ఈ అంశం మీద స్పందించాలి. కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చి ఆపరేషన్ కగారుని పాకిస్తాన్ తో యుద్ధం నిలిపేసినట్లుగా తక్షణమే చర్చలు చేసి నిలిపేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం. తన ఈరోజు అమరాలు కావడం జరిగింది. తన డెడ్ బాడీని కూడా ఇవ్వమని అంటే ఈరోజు పాలక వర్గాలు భయపడుతున్నాయి. మేము వాళ్ళ డెడ్ బాడీలు మేము తెలంగాణకు అందజేయం, మేము ఆంధ్రాకు అందజేయం. శివ రాజకీయాలు చేస్తుండే ఇలా చంద్రబాబు నాయుడు, శివ రాజకీయాలు చేస్తున్నాడు ఇలా అచ్చెన్నాయుడు. వాళ్ళ డెడ్ బాడీలు ఇస్తే మీ గుండెల్లో ఏమన్నా గ్రెనర్లై పేలుతున్నారా? వాళ్ళు వచ్చి మీకు ఏమైనా తుటాలు తీస్తున్నారా? మీరు పసి పాప మంగ్లీ సోడి తల్లి సోమ్ల బీజాపూర్ జిల్లా ఒక 6 నెలల పసిపాపై తూటాలు దించారు. సుప్రీంకోర్టుకు తెలియదా 6 నెలల పసిపాపై తూటాలు ఎలా దిస్తారని చెప్పేసి? సుప్రీంకోర్టుకు తెలియదా ఇలా DRG అనేటువంటి బలగాలను మీరు ఎట్లా డిప్లాయ్ చేస్తున్నారని చెప్పేసి? గతంలోనే సుప్రీంకోర్టు సల్వాజుడంను రద్దు చేస్తున్నాం, దీనికి చట్టబద్ధత లేదని చెప్పేసి చెప్పింది. ఇలా ప్రైవేట్ సైన్యం DRGకి చట్టబద్ధత లేనటువంటి విషయాన్ని సుప్రీంకోర్టు తెలియదా? నేను గవాయిని ఒకటే ప్రశ్నిస్తున్నా, సుప్రీంకోర్టు పనిచేస్తుందా లేదా ఈ దేశంలో? లేదు RSS కన్సర్న్లో పనిచేస్తుందా? మీరు స్పష్టత చేయాల్సిన అవసరం ఉంది. నేను బీజేపీ, మోడీ, అమిత్ షాను ప్రశ్నిస్తున్నా, మీరు రాజ్యాంగం ప్రకారం పనిచేస్తున్నారా? మీరు RSS మనధర్మం ప్రకారం పనిచేస్తున్నారా? మీరు ఎవరి కోసం పనిచేస్తున్నారు? ఇలా పీడిత ప్రజానికం అంతా కూడా ఒకవైపు ఉంది, ఇలా బీజేపీ, RSS కార్పొరేట్ శక్తులంతా కూడా ఒకవైపు ఉన్నది. నేను చెప్తున్నా, ప్రశ్నిస్తా మీరు నక్సలైట్ అంటున్నారు. మీరు ఆనంద్ తేలుతుంటే ప్రొఫెసర్ నక్సలైట్ అంటున్నారు, సాయిబాబా నక్సలైట్ అంటున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో 25 మంది విద్యార్థులపై ఉప కేసులు ఉన్నాయి, తెలంగాణలో 150 మంది విద్యార్థులపై ఉప కేసులు ఉన్నాయి. మీరు ప్రశ్నిస్తే నక్సలైట్ అని చెప్పేసి మీరు కేసులు పెడుతున్నారు. సాయాన ప్రతిపక్ష పార్టీ నాయకుడు మీరు రాహుల్ గాంధీ నక్సలైట్ అంటున్నారు, అర్బన్ నక్సలైట్ అంటున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ అంతా అర్బన్ నక్సలైట్ ఓకే. మీరు మళ్ళీ ఇక్కడ TRS పార్టీ, BRS పార్టీ నుంచి చంద్రశేఖరరావు మొన్న 10 లక్షల మంది బహిరంగ సభలో తను కూడా మావోయిస్ట్ పార్టీ చర్చలు జరపాలి, మావోయిస్ట్ అంటున్నారు. తను నక్సలైటే. అంటే ఈ రకంగా చూస్తే భారతదేశంలో ఇప్పుడు ఢిల్లీ నాడు పడిన రైతులంతా కూడా ధర్నా చేస్తా ఉన్నారు మా రైతు వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా. వాళ్ళు నక్సలైట్లే. అంటే మీరు మాట్లాడుతున్న దాన్ని బట్టి ఈ దేశంలో ఉన్నదంతా నక్సలైట్లే. అయితే ప్రశ్నించేవాడు నక్సలైట్ అయితే ఈ దేశంలో ప్రతి ఒక్క నక్సలైట్ అయితే జైలు వేస్తూ ఆపరేషన్ కగారం తక్షణమే వెనుక తీసుకోవాలని, శాంతిచర్చలకు ముందుకు రావాలని, లేదంటే మేము అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని, ఆదివాసీ ఎంపీలను కలుపుకొని పార్లమెంట్ ముట్టడి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తాం. దేశంలో ఆర్థిక వనరులను, సహజ వనరులను మొత్తం కూడా కాపాడుకోవాలని, కార్పొరేట్లకు
వ్యతిరేకంగా అడ్డుకుంటున్నటువంటి మావోయిస్టులు, ఆయుధాలు కలిగినటువంటి మావోయిస్టులు శాంతి చర్చలకు పిలుపునిస్తే భారత రాజ్యాంగాన్ని నమ్మేటువంటి పోలీసులు, రాజ్య యంత్రాంగం మొత్తం కూడా మిమ్మల్ని తుదిముట్టిస్తామని పార్లమెంటు సాక్షిగా ఒక కేంద్ర హోంమంత్రి ప్రకటించారు. ఈ ప్రకటన మీద చిన్న చిన్న అంశాలని సుమోటోగా తీసుకునే సుప్రీంకోర్టు ఎందుకు దీన్ని సుమోటోగా తీసుకొని విచారణ చేపట్టట్లేదు? హింస, ప్రతిహింస, రాజ్యహింస పరంపరలో కొనసాగుతున్నటువంటి సందర్భంలో, రాజ్యాంగ హక్కులు కాలరాస్తున్నటువంటి సందర్భంలో సుప్రీంకోర్టు స్పందించకపోతే ప్రజలు ఏం చేయాలి? ప్రజలు మౌనంగా ఉండరు కదా. 1975లో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ప్రకటించింది. అదేవిధంగా ఇప్పుడు అంతర్గతంగా ఎమర్జెన్సీని క్రియేట్ చేసి ఛత్తీస్గఢ్ కావచ్చు, ఒరిస్సా కావచ్చు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో అంతర్గత ఎమర్జెన్సీని క్రియేట్ చేసి మొత్తం కూడా మావోయిస్టులను మొత్తం కూడా అంతరించేటువంటి కార్యక్రమం చేస్తూ ఉంటారు. ఏదైతే ఆదివాసీలకు అండగా నిలబడుతున్నాం, ఈ అన్నిటువంటి చర్యలను మొత్తం కూడా చూస్తూ ఉంటే డెడ్ లైన్ పెట్టి ప్రకటిస్తున్నారు. మీరు పెట్టిన డెడ్ లైన్ దేనికి? పేదరిక నిర్మూలన కోసం డెడ్ లైన్ పెట్టారా? నిరుద్యోగం కోసం డెడ్ లైన్ పెట్టారా? బేటీ బచావో అట్లాంటిలకు డెడ్ లైన్ పెట్టి ఈ సంక్షేమ పథకాలు మొత్తం కూడా, విద్య మొత్తం కూడా అందరికీ విద్యకు డెడ్ లైన్ పెట్టారా? ఇలాంటి డిమాండ్లు పెట్టకుండా కేవలం భారతదేశంలో ఉన్నటువంటి పౌరులపైన, హక్కులు అడుగుతున్న వాళ్ళపైన సమస్యలు ఉత్పన్నమైనప్పుడు సమస్యల యొక్క తీవ్రత ఫైనల్ స్టేజే ఒక ప్రశ్న. సమస్యలకు నాయకత్వం వహిస్తారు. సమస్యలకు నాయకత్వం వహిస్తున్న పైన మీరు ఇట్లా చర్యలు తీసుకోవడం సమంజసం కాదు. దేశంలో ఉన్నటువంటి ఇంకా మరీ ముఖ్యమైన విషయం, ఏదైతే నిన్న ఎన్కౌంటర్ జరిగినటువంటి నంబాల కేశవరావు శవం పైన ఆర్మీకి సంబంధించినటువంటి వ్యక్తులు మొత్తం కూడా ఒక పోలీసు దాడులతో మొత్తం కూడా నృత్యం చేస్తూ ఉన్నారు. మనుషుల పైన నిలబడి నృత్యం చేసే సంస్కృతి ఎక్కడిది? ఇదన్నీ కూడా సమాజం మొత్తం ఆలోచిస్తుంది. కాబట్టి దయచేసి ఆపరేషన్ కగార్ను వెంటనే ఆపాలి. భేషజాలకు పోకుండా బీజేపీ పార్టీ మొత్తం కూడా ఆపరేషన్ కగార్ను ఆపి దేశ ప్రజల్ని, వాళ్ళ హక్కులను మొత్తం కూడా కాపాడాలని ఈ సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా డిమాండ్ చేస్తారు. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి 22 విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈ మధ్య భారతదేశంలో జరుగుతున్నటువంటి ఆదివాసీల హరణానికి వ్యతిరేకంగా ఆపరేషన్ కగార్ను తక్షణమే నిలిపేయాలని చెప్పేసి కుల వివక్షకు, మత వివక్షకు, లౌకిక ప్రజాస్వామిక రాజ్యాంగాన్ని కాపాడుకోవాలనేటువంటి 22 విద్యార్థి సంఘాలు కూడా మేము ఆపరేషన్ కగార్ను తక్షణమే ఆపాలి, కేంద్ర ప్రభుత్వం కాల్పుల విరమణ ప్రకటించాలి, అదేవిధంగా శాంతి చర్చలకు ముందుకు రావాలని చెప్పేసి మేము కోరుతూ ఈరోజు ఈ మీడియా సమావేశం నిర్వహిస్తా ఉన్నాం. మేము కోరుకునేది ఏంటంటే, మొట్టమొదటగా ఈ భారతదేశంలో రాజ్యాంగం అమల్లో ఉందా? సుప్రీంకోర్టు పనిచేస్తుందా? ఒకవేళ రాజ్యాంగం అమల్లో ఉంటే రాజ్యాంగం మీద ప్రమాణం చేసి పాలించేటువంటి పాలక వర్గాలు ఈరోజు ప్రజలకు జీవించే హక్కును ఎందుకు కాలు రాస్తా ఉన్నాయి? ఈరోజు ఈ మధ్య భారతదేశంలో ఉన్నటువంటి ఆదివాసీలపై ఎందుకు యుద్ధం చేస్తా ఉన్నాయి? బార్డర్ లో ఉండాల్సినటువంటి పారామిలిటరీ బలగాలను మధ్య భారతంలో ఆదివాసులపై ఎందుకు యుద్ధాన్ని పంపినాయి? లక్షలాది మంది పారామిలిటరీ బలగాలను అక్కడ ఎందుకు డిప్లాయ్ చేస్తా ఉన్నాయి? ఈరోజు ఆ క్రమంలో భాగంగానే 500 మంది ఆదివాసీలు, 100 మంది విప్లవకారులు ఈరోజు చనిపోవడం జరిగింది. అందులో భాగంగానే సిపిఐ మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి నంబల కేశవరావు కూడా చనిపోవడం జరిగింది. నేను అడుగుతా ఉన్నాను, నంబల కేశవరావు స్పష్టంగా తను ఎంటెక్ చేసిండు, 70 వరంగల్ ఆర్ఈసీలో ఎంటెక్ చేసిండు. ఎంటెక్ చేసి తను ఈరోజు పీడిత ప్రజానీకం కోసం, ఆదివాసీల కోసం, దళితుల కోసం, మైనారిటీల కోసం ఈ దేశంలో భూమి సమస్య పరిష్కారం కావాలి, కుల సమస్య పరిష్కారం కావాలి, మత వివక్ష ఉండొద్దు, అందరికీ విద్య, వైద్యం అందాలని చెప్పేసి, అందరికీ ఆరోగ్యం, మెరుగైన ఆరోగ్యం అందాలని చెప్పేసి ఈ దేశంలో ఉన్నటువంటి పీడిత ప్రజానీకం కోసం తన పోరాటంలోకి వెళ్ళిపోవడం జరిగింది. వాళ్ళ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ కూడా స్పష్టంగా వాళ్ళ ప్రకటనలో తెలియజేయడం జరిగింది. ఈ దేశంలో సమస్యలను మీరు పరిష్కరించినట్లయితే మేము విప్లవకారులుగా మారకపోదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉండడం జరిగింది. అభయ్ ఒక చదువుకున్నటువంటి విద్యావంతుడు, కిషన్ జీ ఇక్కడ ఉస్మాన్లో ఎల్ఎల్బీ అయినటువంటి విద్యావంతుడు, అదేవిధంగా నంబల కేశవరావు ఎంటెక్ ఆర్ఈసీ ఎంటెక్ అయినటువంటి వాడు, ఆజాదీయాలో ఎంటెక్ అయినటువంటి వాడు, గద్దరన్న ఉస్మానియాలో బీటెక్ అయినటువంటి వాడు, దివాకరన్న ఎంబీబీఎస్ అయినటువంటి వాళ్ళు. మీరు గమనించినట్లయితే మావోయిస్టు ఉద్యమంలో మొత్తం కూడా ఈ దేశంలో ఉన్నటువంటి ఇంటెలెక్చువల్స్, అదేవిధంగా మేధావులు, విద్యార్థులు, ఒక బాగా చదువుకున్నటువంటి వాళ్ళు ఈ దేశాన్ని మార్చామని, ఈ దేశ ప్రజల కోసం వాళ్ళు ఉద్యమంలోకి వెళ్ళినటువంటి వాళ్ళు. ఏదైతే ఈ రోజు వాళ్ళపై ఆపరేషన్ కగార్ను కొనసాగిస్తా ఉన్నారో, అమిత్ షా లాగా, మోడీ లాగా వాళ్ళు గోద్రా అల్లర్లు సృష్టించలేదు. వాళ్ళు ఈ దేశంలో ఆధిపత్య భావజాలంతో దళితులను ఇబ్బంది పెట్టట్లేదు. వాళ్ళు మావోయిస్ట్ పార్టీ ఈరోజు మాకు భూములు కావాలనట్లేదు, మాకు లేకపోతే అన్నంబాన్ లెక్క మాకు 20 అంతస్తుల బిల్డింగ్లు కావాలని అడగట్లేదు, లేకపోతే మల్టీనేషనల్ కంపెనీలు సృష్టించేటువంటి ఒక కాంట్రాక్టులు ఆదాయంలాగా కావాలని చెప్పేసి వాళ్ళు కోరుకుంటలేదు. ఈ దేశంలో వాళ్ళు అడుగుతున్నది ప్రజాస్వామ్యం, ప్రజల హక్కులు, అందరికీ సమానత్వం ఉండాలని చెప్పేసి వాళ్ళు పోరాటం చేస్తా ఉన్నారు. అట్లాంటి సందర్భంలో మీరు అదానీ కోసం, అంబానీ కోసం, జిందాల్ మిట్టల్ కోసం, అదేవిధంగా అమెరికా
ట్రంప్ కోసం, సామ్రాజ్యవాద దేశాల కంపెనీల కోసం, రష్యా కోసం, చైనా కోసం ఈరోజు అక్కడటువంటి బంగారాన్ని, యురేనియాన్ని, అదేవిధంగా ఇనుమును, బొగ్గును, బాక్సైట్ ను ఇవన్నింటినీ కూడా అక్కడి నుంచి దోసుకొని మీరు ఎంఓయూలు చేసుకుని దోసుకొని ఈరోజు సామ్రాజ్యవాద కంపెనీలకు, మన దేశంలో బడా పెట్టుబడిదారులకు మీరు తాకట్టు పెట్టడం జరుగుతున్నది. ఇట్లాంటి ఇందుకోసం మాత్రమే మీరు ఈరోజు ఆపరేషన్ కగారును కొనసాగిస్తూ ఉన్నారు. మేమేమంటా ఉన్నాం, ఈ కగారు అనేది ఒక నీతివాహీన యుద్ధం. ఒకవైపు మావోయిస్టు పార్టీ కాల్పుల విరమణ ప్రకటిస్తే మీరు ఇంకోవైపు 20,000 మందిని కరగుట్ట చుట్టూ మీరు మోరించి 20 రోజుల పాటు మీరు కూమింగ్ చేసి 31 మందిని మీరు పొట్టులో పెట్టుకున్నారు. అందులో కూడా ఒక విద్యావంతుడు డాక్టర్ చందు కూడా తలమాడు కావడం జరిగింది. ఈ రోజు ప్రస్తుతం మనం నిలబడ్డ నేల ఉస్మానియా యూనివర్సిటీ కూడా విజయలక్ష్మి అని చెప్పేసి MA పొలిటికల్ సైన్స్ చదివి ఈ తెలంగాణ రావాలని చెప్పేసి, తెలంగాణలో ప్రజాస్వామ్యం అమలు కావాలని చెప్పేసి ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ముందు నడిచినటువంటి విద్యార్థి ఉద్యమ నాయకురాలు